గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. టైటిల్లో చూశారు, సైమల్టేనియస్లీగా థంబ్నెయిల్లో చూశారు. సో రిగార్డింగ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. సో దీంట్లో మనకు ఒకప్పుడు ఉండేటువంటి పోర్టల్ వెబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సిటిజన్ యాక్సెస్ ఉండేది, బట్ అది మనకు వర్క్ అయితే మాత్రం కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ సిఆర్ఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో CRS.org.gov.in అని చెప్పేసి ఒకప్పుడు మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉండేది. సో ఎవరైతే ఆ రిజిస్ట్రార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే, అంటే పంచాయతీలు కానీ లైక్ ఇంకేదైతే లైక్ రిజిస్టార్ అండ్ బర్త్ అండ్ డెత్ రిజిస్టార్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాక్సెస్ చేసి మనకు సర్టిఫికెట్లు అయితే జారీ చేసేవాళ్ళు యాజ్ పర్ మన రిక్వెస్ట్. సో ఇన్ ఫ్యూచర్లో మనకి జనరల్ పబ్లిక్ లాగిన్లో కూడా ఈ యొక్క ఫీచర్స్ అయితే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనకి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ మనమే ఓన్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రైట్ నో అయితే ఇది ఇంకా లైక్ అండర్ మెయింటెనెన్స్లో ఉందంటే లైక్ ఏంటంటే ఇంకా ఒక డెవలపింగ్లోనే ఉంది ఈ యొక్క వెబ్సైట్. బట్ కొత్త ఫీచర్స్తో కొత్త వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సిఆర్ఎస్ పోర్టల్ వాళ్ళు. సో దానికి గాను ప్రతి ఒక్కరు కూడా ఒక జనరల్ పబ్లిక్ లాగిన్ ఒకటి క్రియేట్ చేసి పడండి. ప్రజెంట్ అయితే లాగిన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో జనరల్ లాగిన్ వల్ల మీకు ఇన్ ఫ్యూచర్లో ఉపయోగం ఉండవచ్చు, రైట్ నో ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ మీకు నేను లైవ్ డెమో అయితే నేను చూపిస్తాను. సో దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనే విషయం ఓకే ఒకసారి చూడండి. సో దానికి కానీ మీరు రావాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, dc.crs.org.gov.in అండి. ఈ యొక్క వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దీంట్లో మీరు లాగిన్ అనే ఆప్షన్ చూడండి టాప్ కార్నర్లో. సో అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే జనరల్ పబ్లిక్ అనే ఒక ఆప్షన్ ఉంది, చూసారు కదా. సో దాన్ని మీరు క్లిక్ చేయాలి. సో మీకు ఆల్రెడీ పాత అకౌంట్లో కనుక క్రియేట్ అయ్యి ఉంటే మాత్రం ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకోండి. సేమ్ ఆ క్రెడెన్షియల్స్ ఈ క్రెడెన్షియల్స్ ఒకటే. ఓకే, సో ఈ యొక్క జనరల్ పబ్లిక్ లాగిన్లో అంటే జనరల్ పబ్లిక్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ అడుగుతూ ఉంటుంది. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ త్రూ ఆ యొక్క క్యాప్చాని ఇచ్చేసినట్లయితే మనకి ఒక 6 digits ఓటీపీ త్రూ మనం లాగిన్ అవ్వచ్చు. సో రైట్ నువ్వు నాకు అకౌంట్ లేదని చెప్పి సైన్అప్ ప్రొసీజర్ నేను క్రియేట్ చేస్తాను. సో సైన్అప్ ప్రొసీజర్లో నేను నా పేరు, నా డీటెయిల్స్, వాటెవర్ మన జెండర్, నా డేట్ ఆఫ్ బర్త్, ఓకే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మన యొక్క స్టేట్, మన యొక్క డిస్ట్రిక్ట్, ఓకే అదేవిధంగా మన యొక్క మండలం, అదేవిధంగా మన విలేజ్, ఓకే మన పిన్ కోడ్తో అదేవిధంగా నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్లో మన ఒక ఆధార్ నెంబర్ ఉంటుంది. ఒకప్పుడు ఎలాంటి లాగిన్లో కూడా ఎలాంటి ఆధార్ అడగలేదు. సో మేబీ అంటే ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రైవసీ సిచ్యువేషన్స్ అన్ని పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క జనరల్ పబ్లిక్ లాగిన్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో వన్స్ ఆధార్ నెంబర్ ఇచ్చేసి అండ్ మీ యొక్క నేషనాలిటీ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అడిగిన తర్వాత సెండ్ ఓటీపీ అంటే మొబైల్ కేవైసీ అంటే మొబైల్ వెరిఫై చేయబడుతుంది. ఓకే, సో మొబైల్ వెరిఫైకి ఒక 6 digits ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. త్రూ దాని ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి మొబైల్ అయితే వెరిఫై అనే ఆప్షన్ అయితే మనకి స్క్రీన్ కనిపిస్తుంది. దెన్ ఆఫ్టర్ మనకి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈమెయిల్ ఐడి ఉంది, వెరిఫికేషన్ తర్వాత చేసుకుంటానా నో ప్రాబ్లం, సో స్కిప్ కొట్టుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసేసుకోండి. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎవరికి తెలియదు. ఓకే, సో నేను నా యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఇచ్చాను. సో తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే నా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీని ఎంటర్ చేసి నేను వెరిఫై క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కోడ్ వెరిఫై అయింది, అకౌంట్ కూడా అంటే సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను జనరల్ పబ్లిక్ లాగిన్లోకి వచ్చేసాను. సో ఇక్కడ నా ఒక మొబైల్ నెంబర్ సైమల్టేనియస్లీగా అక్కడ ఉన్నటువంటి క్యాప్చాని క్లిక్ చేసినట్లయితే నాకు ఒక క్యాప్చా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓటీపీ జనరేట్ అయింది. ఆ ఓటీపీ త్రూ మనం ఓపెన్ చేసాం. ఇది మనకి సిటిజన్ వెబ్సైట్ అండి. సో ఇక సిటిజన్ పోర్టల్లో మనకి బర్త్ అండ్ డెత్ అండ్ స్టిల్ బర్త్ రికార్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన బర్త్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్లో సెర్చ్ రికార్డ్స్ అనేది ఉంది. సో సెర్చ్ రికార్డ్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. యూనిట్ అంటే లైక్ మీ యొక్క స్టేట్, ఓకే మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ సబ్ డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్, ఓకే సైమల్టేనియస్లీగా ఏ ఇయర్లో మీరు దాన్ని సెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఏ రికార్డు మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, నేను ఆ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసాను. సో అసలు ఆంధ్రప్రదేశ్ అని, కృష్ణా డిస్ట్రిక్ట్ అని, లైక్ కొన్ని విలేజెస్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చాను. సో నేను 1995లో జనరేట్ చేద్దామని ఓపెన్ చేశాను. తర్వాత నాకు జెండర్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ₹2 పే చేయమని చెప్పేసి అడుగుతోంది. సో ఇక్కడతో వెబ్సైట్ అయితే ఆగిపోతుంది. మేబీ ఛాన్స్ ఆ ₹2 అయితే పే చేసే నేను ఎలాగోలా అంటే నానా కష్టాలు పడి పేమెంట్ అయితే చేశాను నా క్రెడిట్ కార్డ్ యూస్ చేసి. బట్ పేమెంట్ అయితే ఇనిషియేట్ అయింది. బట్ ఎలాంటి రికార్డ్ లేదని నాకు ఈ విధంగా చూపించింది. సో రైట్ నౌ ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎలాంటి పేమెంట్స్ అయితే చేయొద్దు. ఓకే, మీకు ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయి ఉంటే మన
కుటుంబంలో ఏదైనా బర్త్ అండ్ డెత్ యాక్టివిటీస్ జరిగినప్పుడు సర్టిఫికేట్ మనకి దొరికే ఛాన్సెస్ అయితే ఈ యొక్క వెబ్ పోర్టల్లో ఉంది. సిటిజన్ యాక్సెస్ కూడా పొందే అవకాశం అయితే ఉంది ఇన్ ఫ్యూచర్లో. సో మీ అందరికీ జస్ట్ ఒక మొబిలైజేషన్, ఓకే, ఒక లైక్ ఒక చిన్నపాటి అవేర్నెస్ లాంటిది అనమాట. సిటిజన్ యాక్సెస్ ఉంటే అన్ని విధాలా మనకి ఉపయోగకరమే. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మాటికల్ వీడియో కాబట్టి షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ విజిటర్ అయితే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.